టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం అయితే ఒక గుడ్ న్యూస్ మనకి ఇక్కడ కనబడుతుంది. డిఎస్సి అభ్యర్థులకు ఉచిత కోచింగ్ రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్న ఎస్సీ స్టడీ సర్కిల్ అంటూ ప్రధానంగా వార్త కనబడుతుంది. ఎంట్రన్స్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సో ఎస్సీ స్టడీ సర్కిల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ స్టడీ సర్కిల్స్లో ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికైతే ప్రత్యేకంగా ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకి ఈ వార్తలో తెలుస్తుంది. డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న ఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు హైదరాబాద్లోని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఈ నెల 12 నుంచి దరఖాస్తులు అయితే మరి తీసుకుంటున్నది. సో 12 నుంచి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. మార్చి 26వ తేదీ లాస్ట్ డేట్ ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికోసము మీకు వెబ్సైట్ అడ్రస్ దీంట్లో ఇవ్వలేదు, కానీ నేను మీకు మళ్ళీ అప్డేట్స్ ఇస్తాను. వీళ్ళ నోటిఫికేషన్ తీసుకొని ఈ మేరకు ప్రభుత్వ డైట్ బిఎడ్ కళాశాలలు ఉన్న కేంద్రాలతో పాటు ఎంపిక చేసిన ఇతర కళాశాలతో కలిపి మొత్తం 16 ప్రాంతాల్లో మీకు ఈ కోచింగ్ కోసం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ డైట్స్ ఉన్నాయో అక్కడ ఇస్తారు. తర్వాత బిఎడ్ కాలేజెస్ ఉన్న కేంద్రాలలో కూడా కోచింగ్ ఇస్తారు. టోటల్ 16 ఏరియాస్లో మీకు డిఎస్సి ఉచిత కోచింగ్కు ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి కేంద్రంలో 100 మందికి చొప్పున ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు. అయితే అభ్యర్థులు మాత్రమే ఇక్కడ గమనించండి, టెట్లో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఇది గ్యారంటీ కండిషన్ ఉంది. పూర్తి వివరాలను మీకు సోమవారం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలియజేస్తున్నారు. అంటే ఈ రోజు నుంచి అది మనకు అందుబాటులోకి వస్తున్నాయి, చూస్తాను నేను. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 2 నెలల పాటు కోచింగ్ ఇవ్వనున్నారు. ఎంట్రన్స్ ఆధారంగా ఉచిత కోచింగ్కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సో ఈ ట్రైనింగ్ అది శిక్షణ వచ్చేసి మీకు ఏప్రిల్ 15న స్టార్ట్ అవుతుంది. జూన్ 14 వరకు కరెక్ట్గా 2 మంత్స్ అయితే మీకు డిఎస్సి సిలబస్ను మరి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మరి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేనటువంటి వారు ఈ ఉచిత కోచింగ్ను సద్వినియోగం చేసుకోవచ్చు. మీ ఏరియాలో ఉన్నటువంటి డైట్ బిఎడ్ కాలేజీలో కూడా ఆ సెంటర్ వస్తుంది కాబట్టి మరి ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకొని ఎంట్రన్స్కి అయితే ప్రిపేర్ కండి. ఇక ఎంట్రన్స్ వస్తే తప్పకుండా డిఎస్సి సిలబస్ ప్రకారమే ఎంట్రన్స్ కండక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎలాగో ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఎంట్రన్స్ రాయండి. తాజా అప్డేట్స్ నేను తప్పకుండా మళ్ళీ అందిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో కూడా మరి జాయిన్ కండి. ఏమైనా ఉంటే మీకు తప్పకుండా పంపిస్తాను.